సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్టులో జైలర్ 2 ఒకటి. సెప్టెంబర్ 4 రిలీజ్ టార్గెట్తో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాపై భారీ డిస్కషన్స్ జరగడానికి కారణం రజనీ కెరీర్లో ఆయన ఆల్మోస్ట్ సీక్వెల్స్కు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి రజనీ ఇప్పుడు జైలర్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీ నటించిన సూపర్ హిట్ సినిమాలు భాష, పడయప్ప లాంటి ఐకానిక్ సినిమాలకి కూడా రజనీ సీక్వెల్స్ వద్దనుకున్నారు. అంతేందుకు బ్లాక్ బస్టర్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ వస్తే మళ్ళీ క్రియేట్ చేయలేమని సున్నితంగానే రిజెక్ట్ చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు జైలర్ 2 రూపంలో మరోసారి సీక్వెల్ రిస్క్ తీసుకోవటం వెనుక ఉన్న అసలు కారణం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమారే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. బీస్ట్ తర్వాత నెల్సన్ కెరీర్పై అందరూ అనుమానపడుతున్న టైంలో సూపర్ స్టార్ అతన్ని నమ్మి జైలర్కు ఓకే చెప్పారు. ఆ నమ్మకాన్ని నెల్సన్ కూడా నిలబెట్టుకోవడంతో ఇప్పుడు జైలర్ 2 వరకు వీరి కాంబినేషన్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కథ పూర్తి స్థాయి సీక్వెల్గా కంటే టైగర్ ముత్తువేల్ పాండియన్ గత జీవితాన్ని ఆవిష్కరించే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఇది పార్ట్ 1 కొనసాగింపుతో పాటు ప్రీక్వెల్ టచ్ కలిగిన కథనమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశం రజనీని ఒప్పించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఎస్జే సూర్య ఫుల్ లెంత్ విలన్ గా నటిస్తుండటం, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలతో జైలర్ 2కి ఇప్పటికే పాన్ ఇండియా బజ్ ఏర్పడింది. సెప్టెంబర్ 4న రిలీజ్ ప్లాన్ చేయటం వెనుక కూడా స్పష్టమైన బిజినెస్ స్ట్రాటజీ కనిపిస్తోంది. తర్వాతి వారం వినాయక చవితి సెలవులు ఉండటంతో లాంగ్ వీకెండ్ని కూడా పూర్తి క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ ఫ్యాన్ బేస్ని కొనసాగించడానికి సీక్వెల్స్ ఇప్పుడు బలమైన కమర్షియల్ ఫార్ములాగా మారాయి. ఇదే ట్రెండ్ని రజనీ కూడా ఇప్పుడు తన స్టైల్లో పరీక్షించబోతున్నారు.